చంద్రశేఖర్ గారు చెప్పండి, బీసీ ఎస్సీ ఎస్టీలకు జగన్ అన్యాయం చేస్తున్నాడని ఈనాడు వాళ్ళు రాస్తారు, మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఎంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుందా ఎక్కడైనా అట్లాంటి చెత్త వార్తలు రాయడంలో? కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభోదయం సార్. తప్పుడు వార్తల్ని, అబద్ధాలని అక్షరాలుగా అచ్చువేస్తూ నిత్యం తప్పుడు ప్రచారాలను నమ్ముకుని రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతంగా మారిపోయింది. ఆ సిద్ధాంతంలో భాగమైనటువంటి ఈ పచ్చ పత్రికలు, పచ్చ మీడియా వ్యవస్థలు కొన్ని తప్పుడు కథనాలనే వార్తలుగా ప్రచురిస్తూ నిత్యం ప్రజలపై విషం చిమ్మడం అనేది వారి రోజువారీ కార్యక్రమం. అయితే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేటటువంటి కనీస నైతిక హక్కు లేని చంద్రబాబు నాయుడు వారికి ఏం చేశారో చెప్పి మాట్లాడితే బాగుంటుంది తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లబ్ధి జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలనే వారేదో చేశాను అని ఉట్టి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం అనేది అది మంచి పద్ధతి కానే కాదు. చంద్రబాబు నాయుడు బీసీలని తోలు తీస్తాను, తాట తీస్తాను అని మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, ఎస్సీల్లో ఎవరన్నా పుడతారా అని ఒక దుర్మార్గపు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబు నాయుడు ఇవాళ బీసీలకు చేసేది ఏమీ లేదనేది స్పష్టంగా అర్థమైపోయింది సార్. గతంలో ఎప్పుడు కూడా ఒక రాజ్యసభ సీటు, అంటే లాస్ట్ టైం వారి యొక్క 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఒక్క రాజ్యసభ సీటు బీసీలకు కేటాయించలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఒక్కొక్క రాజ్యసభ సీటుని 100 కోట్లకు అమ్మేసుకున్నాడు. ఇతను మళ్ళీ బీసీలపై మొసల కన్నీరు కార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ బీసీ గర్జన పేరులతోటి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క నాయకులతోటి తిప్పి తప్పుడు ప్రచారం చేయడం వారికి ఉన్నటువంటి అవివేకంతో కూడినటువంటి ఒక రాజకీయ సిద్ధాంతం. అయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఏ విధంగా లబ్ధి చేకూరారనే దానికి ఒక చిన్న ఉదాహరణ సార్. ఈ రాష్ట్రం మొత్తం మీద 1,67,00,000 మంది పేదలు కుటుంబాలు అందరూ కలిసి 1,67,00,000 కుటుంబాలు ఉంటే 1,47,00,000 కుటుంబాలకి లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, మా ప్రభుత్వం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకొని చూస్తే, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి నేను సమన్వయకర్తగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ఉన్నాను సార్. అక్కడ 2,05,000 మంది ఓటర్లు ఉంటే 1,85,000 మందికి లబ్ధి చేకూర్చబడ్డారు. అంటే గతంలో ఓట్లు వేసినటువంటి సంఖ్య 1,60,000 అంటే పథకాలు తీసుకున్న వారి సంఖ్య 1,85,000. అంటే దాదాపుగా అన్ని పార్టీలకు వేసినటువంటి ఓటర్ల కన్నా మించిన లబ్ధిదారులు నా యొక్క నియోజకవర్గంలో ఉందంటే ఎంత గొప్ప అభివృద్ధి ఇక్కడ జరిగిందో ఒక్కసారి మనం అర్థం చేసుకోగలుగుతాం. దాంతో పాటుగా అంబేద్కర్ గారి భవన ఏర్పాటు కానీ, క్రీడా ప్రాంగణం కానీ, రైతుల బజారు కానీ, టిటిడి కళ్యాణ మండపాలు కానీ, ఇక్కడ వచ్చినటువంటి అభివృద్ధి చూస్తూ ఉంటే నిజంగా ఒక్క 5 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి ఘనుడు ఒక్క జగనన్న తప్ప మరొకరు కాదు అనేది స్పష్టంగా కనపడుతుంది సార్ గ్రామాల్లో. అయినా మీరు ద్రోహం చేశారు. అయినా కూడా జగన్ గారి మీద పడి ఈనాడు వాళ్ళు ఏడ్చారు కదా. సంక్షిప్తంగా దాని మీద కామెంట్ చేస్తే సురేంద్ర మోహన్ గారితో కూడా మాట్లాడిద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి మాటల్లో అసత్యాలని చెప్పడానికి ఒక ఉదాహరణ సార్. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా వారు గతంలో పెన్షన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మొత్తం కూడా 2019 నుంచి వారు దిగిపోయే కాలం నాటికి పెన్షన్లు ఇచ్చింది వారు కేవలం 1,385 కోట్లు సార్. 5 సంవత్సరాలకు కలిపి కేవలం 30 లక్షల మంది పెన్షన్దారులు ఉండేవాళ్ళు. ఇవాళ 66,35,000 మంది పెన్షన్దారులకి దాదాపుగా 57 నెలల్లో 84,731 కోట్లు ఇచ్చారు సార్. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా వారి అకౌంట్లలోకి వెళ్ళినటువంటి అమౌంట్ కాకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చినటువంటి అమౌంట్. ఇది డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా దాదాపుగా 4,80,000 కోట్లు వారి అకౌంట్లలోకి ఇచ్చారు. ఇది కనపడుతున్నటువంటి పద్దు. ఇవి కాకుండా ఆ గ్రామాల్లో నిర్మించినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, ఆధునీకరించబడ్డటువంటి స్కూల్స్ నాడు నేడు కింద చేసినవన్నీ కానీ వాటిల్లో విద్యా అభ్యాసం చేసేటటువంటి విద్యార్థులు ఎవరు సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులే అధిక సంఖ్యలో ఉండేటటువంటి పరిస్థితి. అట్లాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా
నాణ్యమైన విత్తనం దగ్గర నుంచి కొనుగోలు, మంచి ధర కొనుగోలు వరకు లబ్ధి చేకూరుతుంది ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే కదా. ఇవన్నీ కూడా గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి. ఇది అంతా కూడా ఈ పచ్చ పత్రికలకు కనపడదు. దాంతో పాటుగా విద్యుత్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. విద్యుత్ గురించి కూడా వారు తప్పుడు కథనాలని ప్రచురించడం జరిగింది. సార్, ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో దాదాపుగా 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సంస్థలతోటి ఒప్పందం చేసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సార్. కేవలం 2.49 రూపాయలకే విద్యుత్ ని కొనుగోలు చేసి దాన్ని రైతులకి 9 గంటలు ఉచితంగా అందిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ మన రాష్ట్రం యొక్క అప్పుల సంఖ్య, అంటే ఆ యొక్క వ్యవస్థలకు ఉన్నటువంటి అప్పుల సంఖ్య గణనీయంగా, గతంలో వారి నష్టాలు 13% ఉంటే ఇవాళ 9.27% వారి నష్టాలు తగ్గి 9 గంటలు ఉచితంగా వారికి మనం విద్యుత్ అందించగలుగుతున్నాం. కృష్ణపట్నం యొక్క పోర్టులో 800 మెగావాట్లు, ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్ ని రాష్ట్రానికి అంకితం చేయడం వలన ఉచిత విద్యుత్ ని 9 గంటలు ఇవ్వడంతో పాటు అప్పులను కూడా తగ్గించడం జరిగింది. దాంతో పాటు విద్యా వ్యవస్థలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా వారు మాట్లాడారు. నా ప్రాంతం సార్, ఒక్క నిమిషం సార్, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, ఇక్కడ నేను పోటీ చేయబోయేటటువంటి ఎర్రగొండపాలెం ప్రాంతానికి వాటర్ సమస్యలు చాలా అధికంగా ఉంటాయి సార్. ఈ వాటర్ సమస్యల్ని 100 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు సార్. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంలో వాళ్ళు విఫలమైతే, వెలుగొండ అనేటటువంటి మహత్తర ప్రాజెక్టుని తీసుకొచ్చి ఈ కొండల మధ్య గంగమ్మ తల్లిని ఒడిసిపట్టి ఒక గొప్ప ప్రాజెక్టుని నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా 15,30,000 మందికి తాగునీటిని అందిస్తూ 4,47,000 ఎకరాలకి సాగునీటిని అందించేటటువంటి ప్రాజెక్టుని కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించిన 14 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కట్టిన చరిత్ర లేని చరిత్రహీనుడండి. ఎక్కడ ఒక తాగునీటి ప్రాజెక్ట్ కట్టింది లేదు, సాగునీటి ప్రాజెక్ట్ కట్టింది.